వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రీసెంట్గా లైలా సినిమా ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ చేసినటువంటి కొన్ని కామెంట్లు వివాదాస్పదంగా మారటం మనకు తెలిసిందే. తనకి సినిమా షూటింగ్లో ఎదురైనటువంటి ఒక అనుభవాన్ని ఆయన ఒక సెటైరికల్ వేలో పాలిటిక్స్కి జోడిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద దుమారాన్ని లేవదీశాయి. ఎందుకంటే ఆయన ఆ మాటల వెనక ఉన్న ఉద్దేశం వైసీపీని దుయ్యబట్టడం. సహజంగానే ఇది వైసీపీ వర్గాలకి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అక్కడి నుంచి పృథ్వీని అలాగే లైలా సినిమాని ఆ సినిమా కథానాయకుడైనటువంటి విశ్వక్సేన్ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు. దాంతోపాటుగా బాయ్కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పృథ్వీ ఏం కామెంట్లు చేశారనేది. అందులో ఆయన మేకల సత్తి అనేటువంటి క్యారెక్టర్ చేశారు. అభిమన్యు సింగ్ ఆ సినిమాలో వన్ ఆఫ్ ది విలన్ అయినటువంటి అభిమన్యు సింగ్ తోటి కలిసి ఈయన నటించారు ఎక్కువగా. సో అందులో భాగంగా ఇందులో ఒక్కసారి ఒక సన్నివేశంలో మేకలు ఎన్నున్నాయని లెక్క వేస్తే 150 ఉన్నాయి సినిమా మధ్యలో. చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఒకసారి లెక్కేస్తే ఆ మేకలు 11 ఉన్నాయి. ఇది ఒక యాదృచ్ఛికంగానో లేదా తలంపుగానో ఇది జరిగింది అని ఆయన అటు డైరెక్టర్ను కూడా వినమని స్ట్రెస్ చేస్తూ మరి ఆయన మాట్లాడారు. సో ఇది సహజంగానే తీవ్ర వివాదాన్ని దుమారాన్ని సృష్టించాయి. పృథ్వీ సినిమాని సినిమాగా చూడాలని కానీ ప్రతిసారి కూడా ప్రతి ఈవెంట్లో ఇదివరకు కూడా అలాగే గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా రాజకీయాలు తీసుకొచ్చి మాట్లాడారు. ఇప్పుడు కూడా రాజకీయాలు తీసుకొచ్చి వైసీపీని కించపరిచే విధంగా మాట్లాడారు అంటూ వైసీపీ శ్రేణులన్నీ కూడా 14వ తేదీ అంటే ఫిబ్రవరి 14వ తేదీ రిలీజ్ అవుతున్నటువంటి లైలా సినిమాని అడ్డుకుంటామని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. బాయ్కాట్ చేస్తామని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ని ట్రెండింగ్లో తీసుకొచ్చారు. అయితే ఆయన 30 years ఇన్ ఇండస్ట్రీ పృథ్వీగా పేరు పొందినటువంటి ఆ పృథ్వీరాజ్ ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఆ కామెంట్లు చేసేటప్పుడు కథానాయకుడు విశ్వక్సేన్ కానివ్వండి, ప్రొడ్యూసర్ అయినటువంటి షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారి పాట కానివ్వండి ఆ టైంలో అక్కడ లేరు. అదే సమయంలో వాళ్ళు చీఫ్ గెస్ట్గా ఆ ఈవెంట్కి వస్తున్నటువంటి చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళి ఉన్నారు. ఆ స్టేజ్ దగ్గరగా ఉండకుండా ఆయన రిసీవ్ చేసుకుందామని వెళ్ళారు. అంటే అప్పటికి ఇంకా చిరంజీవి గారు రాలేదన్నమాట. చిరంజీవి గారు రాకముందు జరిగినటువంటి స్పీచ్లో పృథ్వీ ఈ మాటలన్నీ కూడా మాట్లాడాడు. సో దీంతో ఇది ఆయన చెప్పినటువంటి ఒక మేక పురాణంగా మారిపోయింది. దీనికి సంబంధించి బండ్ల గణేష్ సైతం అంటే పవన్ కళ్యాణ్ని దేవుడిగా భావిస్తానని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ భక్తుడిని అని చెప్పేసి స్వయంగా ప్రకటించుకున్నటువంటి బండ్ల గణేష్ సైతం కూడా పృథ్వీ మాటల్ని ఆయన తప్పుపట్టాడు. సాధారణంగా బండ్ల గణేష్ కూడా ఎప్పటికప్పుడు తనకి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం ఉన్న వాళ్ళను కూడా ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు, పోస్టులు పెడుతుంటారు. కానీ సినిమా వేదికల మీద రాజకీయాలు ఎందుకు? దీనివల్ల ఆ సినిమాకి పెద్ద సమస్య రావడం కూడా దారుణం అని చెప్పేసి కూడా ఆయన రీసెంట్గా తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఒకసారి దాన్ని చూద్దాం. ఎక్స్ వేదిక ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే, రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీనటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. నటించిన వారి నోటి దూలకు సినిమాలకు సమస్య రావటం దారుణం. సినిమాను సినిమాగా చూడండి. ఆల్ ద బెస్ట్ టు లైలా అని మొత్తాన్ని విశ్వక్సేన్ నుంచి డైరెక్టర్ రామ్ నారాయణని అలాగే
ప్రొడ్యూసర్ని, అలాగే బ్యానర్ని, షైన్ స్క్రీన్ వీళ్ళన్నింటినీ కూడా ఆయన ట్యాగ్ చేశారు. సో దీన్ని ఇక్కడ చాలా స్పష్టంగా నోటి దోల అని పృథ్వీ సంబంధించిన ఆయన అన్యాపదేశంగా ఆయన పేరు ప్రస్తావించకుండానే నటించిన వారి నోటి దోలకు సినిమాలకు సమస్య రావడం దారుణం అని చెప్పేసి ఆయన ఏదైతే పోస్ట్ చేశారో అది కూడా ఇప్పుడు వైరల్గా మారుతుందని చెప్పాలి. ఎందుకంటే పృథ్వీ కూడా జనసేనకు సంబంధించినటువంటి ఒక కార్యకర్త కానివ్వండి, నాయకుడు కానివ్వండి. మరి ఆ జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్కి భక్తుడైనటువంటి ఇప్పుడు బండ్ల గణేష్ ఈ మాటలు చెప్పడం అనేది, ఇలా పోస్ట్ చేయడం అనేది ఇప్పుడు దీన్ని వైసీపీ శ్రేణులు కూడా ఇప్పుడు వాళ్ళు దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. బండ్ల గణేష్ చేసినటువంటి పోస్ట్ అంటే బండ్ల గణేష్కు ఉన్నటువంటి విచక్షణ పృథ్వీకి లేకుండా పోయింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులన్నీ కూడా దుయ్యబడుతూ ఉన్నాయి. సో ఈ నష్టాన్ని అంటే పృథ్వీ చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో, ఈ రాజకీయపరమైనటువంటి కామెంట్లు ఏమైతే ఉన్నాయో, దానివల్ల సినిమాకి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది అని భావించినటువంటి విశ్వక్సేన్ ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆయన ఆ వెంటనే అంటే ఏ రోజైతే పృథ్వీ తన వ్యాఖ్యలు చేశాడో, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడో, అదే రోజు సాయంత్రం ఆ తర్వాత రోజు మధ్యాహ్నం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా అంటే నేను గనక ఆ టైంలో గనక ఉన్నట్లయితే ఆ నటుడు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మైకును లాగేసుకునేవాడు, గుంజుకునేవాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో అది కాతే ఆయన మేక పురాణం చెప్తే మేకగా అంటే 150 మేకలు 11 మేకలు ఆయన చెప్తే ఆ మేకల్ని ఈయన గొర్రెలుగా మార్చాడు. అది వేరే విషయం. సో అంటే మేకలు గొర్రెలు దాదాపు ఒకే రకమైనటువంటి జాతికి సంబంధించినవి కాబట్టి సో ఆయన దాన్ని మనం సర్ది చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా నా సినిమాని ఎందుకు టార్గెట్ చేస్తారు బాయ్? అతను మాట్లాడిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు రాజకీయాలు మాట్లాడకూడదు. దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను సారీ చెప్తున్నాను. సో అతని తరపున తను సారీ చెప్పాడు. సో అలాగే తన సినిమాని సో అలాంటి ఎవరో మాట్లాడిన దానికి బలి చేయవద్దని చెప్పి కూడా అతను కోరాడు. ఒక్కసారి అతను కూడా ఏం మాట్లాడాడో కూడా విశ్వక్సేన్ అది కూడా చూద్దాం. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా, నేను సారీ చెప్తూనే మీరు కూడా సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ, నా సినిమా కంప్లీట్ అంటారు. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేవు. అదే సార్, అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి ఇంకా రాదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ అయ్యేలా ఉంటుంది. మా ఈవెంట్ లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్ లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా నేను సో ఇక్కడ విశ్వక్సేన్ చెప్తున్నాడు ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కాకపోతే మా ఈవెంట్లో జరిగింది కాబట్టి అందు గురించి మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను, కావాలంటే సారీ కూడా చెప్తున్నాను అని చెప్పి కూడా అంటాడు. అదే సారీ చెప్తున్నాడు అంటే ఎవరైతే దీన్ని సీరియస్గా తీసుకున్న వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో పృథ్వీని, అలాగే విశ్వక్సేన్ని, అలాగే లైలా సినిమాని, వాళ్ళకి సారీ చెప్తున్నాడు. తన సినిమాని చంపేయకండి అని కూడా చెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, ఆయన చెప్పినటువంటి గొర్రెలు అట్లా ఏమీ లేదు, ఆ లెక్క ఏమీ లేదు, మొదట్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయో చివరిలో కూడా అన్ని గొర్రెలే ఉన్నాయని కూడా ఈయన చెప్తూ ఉన్నాడు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అదే సార్, అండ్ మేము సో అది గొర్రెలు కూడా సంఖ్య కూడా ఆయన చెప్పినట్టుగా మధ్యలో 150, తర్వాత చివరికి వచ్చేవాడికి 11 అని చెప్పేసి పృథ్వీ ఏదైతే చెప్పాడో దాన్ని కూడా ఈయన అలాంటిది ఏమీ లేదు, సినిమాలో మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయో అన్ని గొర్రెలు ఉంటాయి అంతే కానీ ఆ లెక్క ఏం లేదని చెప్పేసి కూడా ఆ 150, 11 అనే లెక్క ఏమి లేదు కూడా అనేది ఆయన అంకె చెప్పకుండా ప్రస్తావించకుండా విశ్వక్సేను
మాట్లాడటం మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఏమి లైలా ఈవెంట్లో పృథ్వీ చేసినటువంటి, అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడా, యథాలాపంగా చేశాడా అనేది ఆయనకే తెలుసు. అది సాధారణంగా పృథ్వీ తనకి ఏమాత్రం అవకాశం వస్తే చాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైసీపీని దుయ్యబట్టడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుంటూ ఉంటున్నారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గేమ్ చేంజర్ అప్పుడు కూడా ఇదే గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా మనం చూసాం, ఇప్పుడు లైలా ఈవెంట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఒకరు పెట్టినటువంటి, అంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి పృథ్వీ, అలాగే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని దేవుడిగా భావించేటువంటి, ఆయన భక్తుడిని ప్రకటించుకున్నటువంటి బండ్ల గణేష్కి ఇద్దరు కూడా ఆయనకి అభిమానులు అయినప్పటికీ కూడా పరస్పరం విరుద్ధమైనటువంటి ఇక్కడ అభిప్రాయాలు కలిగి ఉండటం మనం చూస్తూ ఉన్నాము. సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదు, సినిమాని సినిమాగా చూడాలి, రాజకీయాలు రాజ్యంగా చూడాలని చెప్పేసి బండ్ల గణేష్ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరి పృథ్వీ దీని తర్వాత అయినా మరి ఆయన తనని మార్చుకుంటారా తన వైఖరిని, లేదా తన ధోరణిలోనే ఇలాగే అవకాశం వచ్చినప్పుడల్లా వైసీపీ పార్టీని కానివ్వండి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి టార్గెట్ చేసి మాట్లాడుతూనే ఉంటారా అనేది మనం వెయిట్ అండ్ సీ. రాబోయే రోజుల్లో మనం అది చూస్తాము. ఆయన ఒకవేళ ఆయన రాజకీయాల ప్రస్తావన తన తర్వాత స్పీచ్లో కనుక తీసుకురాకపోతే ఆయన వైఖరి మార్చుకున్నారని